కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్ అస్తిత్వాన్ని కాపాడుతూ 3 మొక్కలు చేయొద్దంటూ కాలనీవాసులు రోడ్ నెంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆసియాలోని అతిపెద్ద డివిజన్గా కేపీహెచ్బీ డివిజన్ పేరుగాంచిందని 46 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ డివిజన్ను 3 మొక్కలుగా చేయడం మంచిది కాదన్నారు. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1 నుండి జేఎన్టీ వరకు, జేఎన్టీ నుండి పూర్తి ఫేజ్ వరకు కేపీహెచ్బీ డివిజన్గా మార్చాలని అన్నారు. జేఎన్టీ నుంచి కల్వరి టెంపుల్ వరకు కేపీహెచ్బీ డివిజన్ 2గా మార్చాలన్నారు. ఇప్పుడు డివిజన్ పునర్విభజనలో భాగంగా బాలాజీనగర్, వసంతనగర్ డివిజన్లో తమ డివిజన్లో కలపడం విరమించుకోవాలని అన్నారు. సమస్యలు వస్తే ఏ కార్పొరేటర్ దగ్గరకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇష్టానుసారంగా విభజించడం పద్ధతి కాదని అన్ని పార్టీల తరఫున కోరుతున్నామని కూకట్పల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా డివిజన్లను 150 డివిజన్లను 300 డివిజన్లుగా చేసి, ఆ డివిజన్ల పునర్విభజనలో భాగంగా మా కేపీహెచ్బీ కాలనీని 3 ముక్కలుగా చేసి విభజించి కేపీహెచ్బీ కాలనీ అస్తిత్వాన్ని దెబ్బతీశారు. ఇది మా యొక్క ఆవేదన. ఈ ఆవేదనకు గురయ్యి మా కేపీహెచ్బీ కాలనీ వాసులందరూ మా కేపీహెచ్బీ కాలనీ అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అని కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్ 1 మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము తెలియజేసే విషయం కూడా మీకు చెప్తున్నాను. కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్ 1 దగ్గర నుంచి జేఎన్టీయు రోడ్డు వరకు, జేఎన్టీ రోడ్డు నుంచి కేపీహెచ్బీ కాలనీ 4th ఫేజ్ వరకు, కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్ 1 నుంచి కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్ మసీదు వరకు ఉన్నటువంటి అన్ని ఫేజులను, కాలనీలను కేపీహెచ్బీ కాలనీ డివిజన్ 1గా చేయమని, జేఎన్టీ కాలేజీ దగ్గర నుంచి ఆ రోడ్డు దగ్గర నుంచి కల్వరి టెంపుల్ రోడ్డు వరకు ఉన్నటువంటి అన్ని కాలనీలను ఫేజ్ 6th, 7th, 9th కలిపి వసంతనగర్ ఏరియాలు మొత్తం కలిపి కేపీహెచ్బీ కాలనీ డివిజన్ 2గా చేయమని మా యొక్క కేపీహెచ్బీ కాలనీ ప్రజల యొక్క అభ్యర్థన. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ప్రభుత్వ అధికారులు మన కేపీహెచ్బీ కాలనీ ఆసియాలోనే మరి ఈరోజు పెద్ద కాలనీ, అలాంటి కాలనీని 3 ముక్కలు చేసి ఒక సిస్టమ్ లేకుండా మరి చేయడం జరిగింది.
అలా కాకుండా హౌసింగ్ బోర్డుని ప్రత్యేకంగా ఒకటే డివిజన్గా అట్టిపెట్టి మిగతా ఏ అయితే మరి ఎక్స్టెన్షన్ డెవలప్ అవుతూ పోతున్నాయో వాటిని మరి ఇంతకుముందు 114 డివిజన్గా 115 డివిజన్గా ఇప్పుడు బాలాజీ నగర్ 115 డివిజన్గా ఇట్లా చేయడం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు అలా కాకుండా హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఒకే డివిజన్ చేస్తూ అట్లాగే వసంత డివిజన్ ఏదైతే ఉందో వసంత నగర్ నుంచి ఇప్పుడు ఎక్స్టెన్షన్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన ఏరియాని ఒకటి చేస్తూ అట్లాగే బాలాజీ నగర్ కూడా ఎక్స్టెన్షన్ చాలా అయింది. దాన్ని వాళ్ళు చేసుకుంటూ అట్లా కైత్లాపూర్ డివిజన్ అట్లా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక సిస్టమ్గా ఒక రోడ్డు వైజ్గా తీసుకొని మళ్ళీ ఈజీగా కూడా అడ్మినిస్ట్రేషన్గా ఉండేటట్టుగా చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా ఒక అర్థం లేకుండా చేయడం జరిగింది. ఈ హౌసింగ్ బోర్డుని ఏదైతే ఉందో ఏషియాలోనే పెద్ద కాలనీ కాబట్టి ఖచ్చితంగా ఒకటే డివిజన్ చేయాలని చెప్పి ఆల్ పార్టీస్ అందరి తరఫున కూడా మేము కోరటం జరుగుతూ ఉంది, అన్ని పార్టీల తరఫున కూడా. కాబట్టి అదే విధంగా చేస్తూ దీన్ని